మేగుడు తర్వాత బాబా బాపు సాహెబ్ జోగ్కు హారతి ఇచ్చేటువంటి అవకాశం ఇచ్చారు. సకారం హరి బాపు సాహెబ్ జోగ్ అతని పేరు. బాపు సాహెబ్ జోగు R&B డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా పనిచేసేవాడు. వీళ్ళ తెగకు సంబంధించినటువంటి ఇంకొక అతను సకారం అనేటువంటి అతను ఒక సత్పురుషుడు ఉన్నాడు. తను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే పిల్లలు లేరు, భార్య ఇద్దరే, సకారం దగ్గర వెళ్ళి సేవ చేసుకుందామని చెప్పి ఆ సకారం సాధువు దగ్గరికి ఫస్ట్ చేరుతారు. చేరిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చెప్తారనమాట, షిరిడీలో సాయిబాబా అనేటువంటి మహాత్ముడు ఉన్నాడు, వెళ్ళి దర్శించుకోమని చెప్తారు. భార్యను తీసుకొని జోగ్ వస్తాడు. వచ్చిన తర్వాత వారం రోజులు ఉంటాడు, 10 రోజులు ఉంటాడు. బాబా తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇవ్వడు. ఇవ్వకపోతే అడుగుతాడు, బాబా మేము ఇక్కడ ఉండాలని చెప్పి నీకు ఇష్టమైతే ఒక్కసారి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మా వస్తువులు, వంట పాత్రలు అవన్నీ తెచ్చుకుంటాము, ఒక్కసారి వెళ్ళడానికి అనుమతి ఇయ్యని అంటాడు. ఇవ్వడు బాబా. అవన్నీ ఇక్కడే సమకూరుతాయి, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదంటాడు. అవన్నీ కూడా సమకూరాయి. సాటేవాడలో ఒక గది ఇవ్వడం జరుగుతుంది. అందులోనే భార్యాభర్తలు ఉదయాన్నే 4:30 నుంచి వాళ్ళ కార్యకలాపాలు మొదలయ్యేటివి. ఉదయం బావి దగ్గర నీళ్లు తెచ్చుకొని స్నానాలు చేసి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత బాబాకు కాకడహారం చేయడానికి వెళ్ళలేదు. అదేవిధంగా జోగ్ భార్య బాబాకు ఉదయం కావలసినటువంటి అల్పాహారము, అదేవిధంగా హారతికి కావలసినటువంటి భోజనాన్ని ఆ తాయి రెడీ చేసేది. అట్లా వాళ్ళ జీవితం గడిచిపోతూ ఉంది. అయితే జోగు బాబా దగ్గరికి వచ్చాడు, కానీ తనలో ఉన్నటువంటి ఇంకా సంస్కారాలు, ఆ పిడివాదాలు, ఆ బ్రాహ్మణిజం నుంచి వచ్చేటువంటి కొంత చాదస్తాలు ఇవన్నీ పోలేదన్నమాట. అవి పోగొట్టడానికి బాబా ఎంత ప్రయత్నం చేస్తాడంటే, ఒకరోజు బాబా దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, బాబా బాబా రేపు ఎల్లుండి 4 రోజుల తర్వాత విశేషమైనటువంటి రోజు రాబోతుంది. ఆ రోజు నేను నా భార్య ఇద్దరము గంగా స్నానం చేస్తే పుణ్యం దక్కుతుంది, మేము వెళ్ళి గంగా స్నానం చేసి వద్దామంటాడు. చూద్దాంలే జోగ్ అని అంటాడు. మరుసటి రోజు వెళ్ళి అడుగుతాడు, చూద్దాంలే జోగ్ అంటాడు. ఇంకా రేపే వెళ్ళాలి, ఈరోజు వెళ్ళి అడుగుతాడు. అడిగితే రేపు మాట్లాడదాంలే జోగ్ అంటాడు. రేపు అంటే ఉదయం పూటనే గంగా స్నానం చేయాలిగా, మళ్ళీ రేపు మాట్లాడదామంటాడని చెప్పి ఇంటికి వస్తాడు. భార్య అడుగుతుంది, ఏమన్నాడు బాబా, అనుమతి ఇచ్చాడా అంటే, ఆయనకేం తెలుసు, 4 రోజులకు ఒకసారి స్నానం చేసేటువంటి పకీరు, మనం ఈ గంగా స్నానం గురించి దాని గురించి ఆయన ఏం తెలుసుకోగలుగుతాడు, ఆయనకి దీని విశిష్టత ఏంది, విలువేమిటి అని చెప్పి రాత్రంతా కొనుక్కుంటూ ఉంటాడు. పొద్దున్నే శుద్ధపూసలాగా హారతి పళ్ళెం పట్టుకొని బాబా దగ్గరికి పోతాడు. పోగానే బాబా అంటాడు, రే జోగ్, నేను ఎప్పుడు నిద్రపోయానని నన్ను లేపడానికి వచ్చావు, రాత్రంతా నీ తిట్లకు నిద్రే రాలేదురా నాకని అంటాడు. అనేసరికి అప్పుడు అర్థమవుతుంది జోక్కు, రాత్రి నేను అక్కడ ఇంటి దగ్గర తిట్టిన అన్నీ వినొచ్చినాయి ఈయనకు అని చెప్పి సిగ్గుతోటి తలంచుకొని హారతి చేసి బయటకు వస్తాడు. బయటికి రాగానే ఒక 2-3 యువకులు పరిగెత్తుకుంటూ మసీదుకి వస్తాడు. జోగ్ అడుగుతాడు, ఏమైందని అంటే, నాసిక్ నుంచి వరద ఎక్కువగా వస్తుంది, మన ఊరికి కూడా కాలువలు వేశారు కదా, అక్కడికి గోదావరి జలాలు వచ్చేసాయి, ఇక్కడికి వదిలేశారని అన్నాడు. జోగ్ అనుకుంటాడు, బాబాది ఎంత ముందు చూపు, ఎక్కడో గంగల పోయి నేను స్నానం చేయాల్సినటువంటి నన్ను ఎందుకు ఆపాడు, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదురా, నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం లేదు జోగ్, ఆ గంగనే నేను ఇక్కడికి రప్పిస్తా అని చెప్పి ఆ గంగే షిరిడీకి వస్తుంది, ఆ గంగలోనే ఇద్దరు స్నానం చేస్తారు. అంటే తన భక్తుల్ని సంస్కరించడానికి ఎంత ప్రయత్నం చేస్తాడంటే బాబా అంత ప్రయత్నం చేస్తాడు. జోగ్కును ఒకసారి దక్షిణ అడుగుతాడు. దక్షిణ అడిగితే, ఎక్కడిది బాబా దక్షిణ లేదు, నాకు మొత్తం డబ్బులన్నీ అయిపోయాయి అని అంటారు. కాస్త ప్రభుత్వ ఉద్యోగులకు జాగ్రత్త ఉంటుంది, 4 డబ్బులు దాచుకోవాలి, 4 డబ్బులు మనం దగ్గర ఉంటే రేపు ఎట్లా ఎవరి దగ్గర మనం చేయి దాచకూడదు, ఏమన్నా అంటే ఏమయ్యా నువ్వే గవర్నమెంట్ ఉద్యోగి, నీకే పెన్షన్ వస్తుంది, నా దగ్గర చదువుతున్నావు అనేటువంటి మాట అంటారు. అందుకని జోగ్కు కొంత డబ్బు దాచుకునే అలవాటు ఉంది. బాబా అంటాడు, ఇంట్లో మూటలు 10 రూపాయలు ఉన్నాయి కదా, అవి తీసుకురాపో అని అంటాడు. అవి ఇచ్చేదాకా ఇక ఎట్లా వదిలిపెట్టాడని చెప్పి తెచ్చిచ్చేస్తాడు. ఇచ్చేసి ఇంకా పెన్షన్ రావడానికి 15 రోజుల సమయం ఉంటుంది. ఈ 15 రోజుల్లో ఏదైనా అవసరం వస్తే ఎట్లా, ఎవరిని అడగాలి నేను? విచిత్రం ఏంటంటే మళ్ళీ పెన్షన్ వచ్చేంత వరకు జోగ్కు 1 రూపాయి కూడా అవసరం ఉండదు. అప్పుడు అర్థం చేసుకుంటాడు, డబ్బు ఈ విధంగా దాచిపెట్టుకోవడం ఎందుకు, బాబా దగ్గర అడిగించుకోవడం ఎందుకు అని చెప్పి
కోపర్గావ్ పోయి పెన్షన్ తీసుకుంటాడు ప్రతి నెల. తీసుకొని ఆ సరుకులు తీసుకున్నటువంటి ఆ దుకాణాలలో ఖాతాలలో అంతటా డబ్బు కట్టేసి మిగిలిన డబ్బాన్ని తీసుకొచ్చి బాబా పాదాల దగ్గర పెట్టేస్తాడు. ఇక అడిగేది ఉండదు, ఇక ఇచ్చేది ఉండదు. అంటే ఒక సంస్కరణ. నిజానికి జోక్కు డబ్బు దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంతానం లేదు, బాధలు బందీ లేదు, ఉన్నది భార్య ఆయన ఇద్దరే హాయిగా తిని హాయిగా బాబా సేవ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఆ దాచుకోవడం అనేటువంటి దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి. ఎందుకు? మామూలుగా ఓకే, రేపు అవసరాల కోసం దాచుకోవచ్చు. జోగ్ ఏమడుగుతాడు బాబా దగ్గరికి వచ్చి, బాబా నేను సన్యాస దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను, మీకు ఇంత సేవ చేసినా తృప్తి లేదు, ఒక ఒంటి మీద రంగు వస్త్రం పడితే తృప్తి వస్తుందేమో, కాషాయం కట్టుకోవాలనుకుంటున్నాను, కాస్త అనుగ్రహించండి అంటే, జోగ్ ఇదిగా ఈ స్థితిలో నువ్వు తీసుకోలేవు. ఎప్పుడైతే నీకు మమకారాలన్నీ కూడా తొలగిపోతాయో, మమకారాలు తొలగి నీ భుజాన జోలి తగిలి ఏ మమకారాలు ఏ అనుబంధాలు లేనటువంటి స్థితికి నువ్వు వస్తావో అప్పుడు నువ్వు సన్యాస దీక్ష తీసుకోవడానికి అర్హుడవు. అందుకనే ఆ సన్యాస దీక్ష తీసుకోవాల్సినటువంటి ఆ ఆలోచన ఉన్నటువంటి వాడికి దాపరికము నిల్వ చేయడం అనేటువంటిది ఉండకూడదు. అంత అద్భుతమైనటువంటి పాఠాన్ని బాబా చెప్పాడు. అదేవిధంగా బాబా చెప్పినటువంటి ఇంకొకటి, అతను వేరే ఔరంగాబాద్లో ఒక చుట్టానికి 1400 రూపాయలు అప్పించి వస్తాడు. ఆ అప్పు పత్రం అయిపోయింది బాబా, నేను వెళ్ళాలి వసూలు చేసుకొని రావాలంటే, లేదు లేదు అతను ఇక్కడికే వస్తానులే, ఇక్కడే ఉండను అంటాడు. నిజంగానే బాబా దగ్గరికి వచ్చి అతను ఏం ప్రాధేయపడతాడంటే, అతను బాబా భక్తుడే. బాబా బాబా నేను అసలు 1400 ఇవ్వగలుగుతాను కానీ వడ్డీ ఇవ్వలేను, కాస్త జోక్కు చెప్పండి అని అంటాడు. జోకును పిలిచి చెప్తాడు, జోక్ మనకు వడ్డీ అనేటువంటి ఆ పాపం నీకెందుకు జోక్, నువ్వు సన్యాస దీక్ష తీసుకోవాలనుకుంటున్నావు, నువ్వు అన్నింటినీ కూడా త్యజించేటువంటి గుణం నీకు రావాలే జోక్, ఆ మిత్రుడు కూడా నీ బంధువే కదా, అసలు తీసుకొని దాన్ని వదిలే జోగ్ అని అంటారు. వదిలేస్తాను అంటే తన భక్తుని సంస్కరించేటప్పుడు ఆ భక్తునికి ఉన్నటువంటి ఆపేక్షలన్నింటినీ కూడా ఎట్లా తీసేస్తాడనడానికి జోగ్ జీవితం చాలా మనకు అనేక పాఠాలు జోగ్ జీవితంలో ఉంటాయి. అంటే మనం ఒక భక్తుడి గురించో ఇద్దరు భక్తుల గురించో ఉంటే ఇన్ని విషయాలు తెలిస్తే, ఆ రోజు బాబా సాహచర్యంలో ఉన్నటువంటి భక్తుల గురించి వింటే మన జీవితం ఏమైపోతుందో ఆలోచించుకోండి. కలకండ కంటే మధురంగా మారుతుంది మన జీవితం, అంత మధురమైపోతుంది. అట్లా జోక్కు మెల్లిమెల్లిగా అన్నింటిపైన విరక్తి భావాన్ని కలిగించేటువంటి స్థితికి తీసుకొచ్చాడు. జోగు తన భార్య బ్రతికున్నంత కాలము సన్యాస దీక్ష తీసుకోలేదు. ఎందుకోసము? భార్య ఉండగా ఆమె బాగోగులు చూడాల్సినటువంటి బాధ్యత భర్తది. కాబట్టి భార్య ఉండగా ఎలా తీసుకుంటాడు జోగ్? అదొక అడ్డంకి. అందుకని బాబా సన్యాస దీక్షకు అంగీకరించలేదు. ఆ తర్వాత జోగ్కు దత్తస్వామి అంటే చాలా ఇష్టం, దత్తాత్రేయుడు అంటే. బాబాను దత్తాత్రేయుడుగానే ఎక్కువగా కొలిచేటువంటి వారు. ఒక దత్త జయంతి రోజు దర్జీ దగ్గరికి వెళ్ళి ఒక కఫ్ని కుట్టిస్తాడు. తను కొలుచుకునేటువంటి దత్తస్వామికి మరొక కఫ్ని కుట్టించి దత్త జయంతి రోజు బాబాకు కఫ్ని ఇస్తాడు. ఆ కఫ్నీని బాబా స్వీకరించి తను వేసుకున్నటువంటి మరొక కఫ్నీని జోగ్కి ఇస్తాడు. జోగ్ ప్రతిరోజు కూడా హారతికి ఆ కఫ్నీ వేసుకొని వచ్చి హారతి ఇచ్చి మళ్ళీ జాగ్రత్తగా ఆ కఫ్నీని దాచిపెట్టుకునేటువంటి వారు. ఆ విధంగా జోగులో ఉన్నటువంటి అనేక వికల్పాలన్నింటినీ కూడా తను ధరించినటువంటి ఆ కఫ్నీని ఇచ్చి శరీరంలో మనస్సులో అనేక ఆలోచనలో ఉన్నటువంటి వికల్పాలన్నింటినీ కూడా బాబా తొలగించగలిగాడు. అట్లా ప్రతి భక్తుడిని కూడా చాలా గొప్పగా సంస్కరించాడు. జోగు ఎంత కమిటెడ్గా ఉండేటువంటి వాళ్ళంటే, జోగు వద్దకు చాలామంది అతిథుల్ని పంపించేవాడు బాబా. ఎందుకంటే కాస్త ఆ రోజుల్లో నియమము మడి ఈ ఆచారాలు ఇవన్నీ ఎక్కువ కదా. ఎవరన్నా నియమము మడి ఆచారాలు ఉన్నటువంటి వాళ్ళను జోగింటికి పంపించేవాడు. జోగింటికి పోతే మరి భోజనము ప్రతిరోజు అతిథులకు పెట్టాలంటే కష్టం కదా. బాబా ఏం చేసేవాడంటే హారతికి వచ్చినటువంటి ప్రసాదాలన్నింటినీ కూడా చాలా మట్టుకు పండ్లు ఫలాలు ప్రసాదాలు జోగింటికి పంపించేవాడు ఎక్కువ భాగం. ఎందుకనంటే జోగు ఇంట్లో ఉన్నటువంటి అతిథులకు లోటు లేకుండా ఉండాలి కదా. అట్లా ప్రతి చిన్న విషయాన్ని కూడా భక్తుల విషయంలో బాబా గమనిస్తూ ఉంటారు. జోగు ఇన్ని రోజులు 6.5 సంవత్సరాలు హారతి చేశాడు కదా.
6.5 సంవత్సరాలు హారతి చేసి అనేక సందర్భాల్లో అనేక అనుభవాలను కూడా పొందాడు. తనకు అక్కల్కోట మహారాజుతో అనుబంధం ఉండేది. అక్కల్కోట మహారాజుకు కూడా నేను ఇలా హారతి ఇచ్చేటువంటి అదృష్టం నాకు వస్తే ఎంత బాగుండు అని చెప్పి ఒకరోజు మధ్యాహ్న హారతిలో తలుచుకుంటే ఆ క్షణాన బాబా అక్కల్కోట మహారాజు రూపంలో దర్శనమిస్తాడు. ఇన్ని అనుభవాలు పొందాడు కదా, ఇంత ఆస్వాదించాడు కదా బాబా దగ్గర. చివరికి బాబా కేవలం శరీరానికే పరిమితం, శరీరం పడిపోయిన తర్వాత కాగడ హారతి చేయాల్సినటువంటి అవసరం లేదులే అనుకుంటాడు. తర్వాత ఆ తప్పును లక్ష్మణమామ హారతి ఇచ్చిన తర్వాత సరిదిద్దుకుంటాడు. బాబా శరీరం వదిలిన తర్వాత తను ఉపాసిని మహారాజ్ దగ్గరికి చేరుతాడు. అక్కడే ఉంటాడు. ఉపాసిని ఆశ్రమంలో చాలా కీలక బాధ్యతలు నిర్వహిస్తాడు. తర్వాత అక్కడే వారి శరీరాన్ని వదిలేస్తాడు. సకోరిలో ఇప్పటికీ కూడా బాపు సాహెబ్ జోగ్ సమాధి అక్కడ ఉంటుంది. వీళ్ళందరూ కూడా బాబా సాహచర్యంలో ధరించినటువంటి గొప్ప జీవుడు. మనం వాళ్ళంతా కాకపోయినా కొంతైనా మన జీవితంలో మనం మార్పు తెచ్చుకునేటువంటి పని, మనం మారేటువంటి పనిని ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. బాబాను లక్షలాది మంది, కోట్లాది మంది ఆరాధిస్తారు. అందులో ఒక 10ల సంఖ్యలోనే ఒక 100కు 10 మందో 100కు 5 మంది మాత్రమే బాబాను అర్థం చేసుకునేటువంటి పనిలో ఉంటారు. నిజమైనటువంటి పని, బాబా మార్గంలో నిజమైనటువంటి భక్తి ఏమిటి అంటే ఆయన అంతరంగాన్ని అర్థం చేసుకునేటువంటి అదే అసలైనటువంటి భక్తి మార్గము. ఆయన పట్ల విశ్వాసాన్ని పెంచుకునేది అదే అసలైనటువంటి భక్తి. ఇవన్నీ కూడా, ఈ ఉపచారాలన్నీ కూడా మన తృప్తి కోసము, ఆయనను తెలుసుకునడానికి ఉన్నటువంటి మార్గం ఒక్క శ్రీ సాయి సచ్చరిత మాత్రమే. ఏముందండి శ్రీ సాయి సచ్చరిత? చిన్న పుస్తకం అయితే ఒక 350-400 పేజీలు, పెద్ద పుస్తకం అయితే ఒక 600-700 పేజీలు, మహా అంటే ఒక 8760 ఓవీలు ఏముంటాయి? ఆల్రెడీ చాలాసార్లు చదివినాం కదా అని చెప్పి మనం అనుకుంటాం. కానీ నిజంగా ఎన్నిసార్లు చదివినా దాంట్లో ఉన్నటువంటి సారం అర్థం చేసుకోవడానికి, ఒక్క ఓవీని అర్థం చేసుకోవడానికి, బాబా ఏం చెప్పారు అనడానికి అర్థం చేసుకోవడానికి నిజంగా మన జీవితం సరిపోదు. ఎందుకంటే ఒకసారి చదివినప్పుడు ఒక రకమైనటువంటి భావన ఉంటుంది, రెండోసారి చదివినప్పుడు సచ్చరిత మరొక భావాన్ని ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? నీలో పరిణితి పెరగలేదనుకో ఎప్పుడు ఒకటే భావన ఉంటుంది. ఎప్పుడైతే మన పరిణితి పెరుగుతూ ఉందనుకోండి, బాబాను అర్థం చేసుకోవడానికి మనం ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన 10 అడుగులు దగ్గరికి వస్తాడు. ఇది 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 నేను అని చెప్పి. అటువంటి దానిలోకి మనం రావాలి. అదేవిధంగా ఈరోజు హారతులు మనం ఇస్తున్నాం. హారతుల్లో చాలా మధురమైనటువంటి పాటలు ఉన్నాయి. నేను ఎప్పుడూ మాధవడ్కర్ గురించి చెప్పేటప్పుడు ఒక విషయాన్ని చెప్తాను. ఎందుకంటే ఈరోజు మనందరం హారతనంగానే ఫస్ట్ మన నోటికి వచ్చేటటువంటి హారతి సాయిబాబా పాటే కదా. బాబా పేరు మీద రాసినటువంటి మొదటి పాట హారతి సాయిబాబా. కుటుంబం గడవడానికి ఇంట్లో గింజలు లేవే, ఇంట్లో కనీసము సంపాదన కూడా లేదే, బాబా దగ్గరికి వచ్చి 6-7 నెలలు ఉన్నాడే, ఏ రోజు బాబా నాకు ఒక మంచి ఉపాధిని చూపెట్టు, నా ఇంట్లో పస్తులు లేకుండా చూడు అని చెప్పి అడగకుండా మాధవడ్కరు బాబా వైభవం పెరగడానికి ఒక ఆరతి పాట ఉండాలి, ఆయనకు ఆరతి పాటను రాయాలనేటువంటి ఆలోచన రావడం ఏందనేటువంటిది ఇప్పటికీ అర్థం కాదు అసలు. ఎందుకంటే ఎవరైనా భగవంతుని దగ్గరికి పోయిన తర్వాత ఏమడుగుదాం? ఫస్ట్ మన సౌఖ్యం కదా కోరుకునేది, మన సౌఖ్యాన్ని మనం కోరుకోవాలి కదా. మాధవడ్కర్ తన సౌఖ్యాన్ని కోరుకోలేదు, బాబా వైభవంతో పాటు మనందరి సౌఖ్యాన్ని ఆయన కోరుకున్నాడు. ఈరోజు హారతి పాటలో మనం పాడుకునేది అదే కదా. బాబా నీ దగ్గరికి వచ్చినటువంటి జీవుల యొక్క జీవితాలకు సౌఖ్యాన్ని ప్రసాదించేటువంటి ప్రదాతవు, నీ కరుణ ఎప్పుడో మా పైన ఉండాలి బాబా అని చెప్పి మనం అడుగుతూనే ఉంటాం కదా బాబాను. అంటే తన కోసము మాధవడ్కర్ చేసినటువంటి దానికి బాబా ఒక మాట చెప్తాడు, అడ్కర్ నీకు త్వరలోనే ఒక కొడుకు పుడతాడు,
వానికి రామ్ అనేటువంటి పేరు పెట్టుకో అని చెప్పి దాస్కన్ మహారాజ్ అక్కడే ఉంటే చెప్తాడు, గను ఈ హారతి ఎవరైతే ప్రతిరోజు పాడుకుంటారో వారి జీవిత అవసరాలన్నీ నేను చూస్తానంటాడు. ఈ ఒక్క హారతి చాలు వారి జీవితాలు తరించడానికి అని అంటాడు. ఆ రోజు భక్తుల్లో కూడా ఎంత గొప్ప సౌమ్యతా భావము ఉండేదంటే, మాధవడ్కరు పాట రాసుకున్నాడు, కానీ మాధవడ్కర్ పండితుడు కాదు కదా, మామూలు సాధారణమైనటువంటి వ్యక్తి. రాశాడు హారతి పాట, బాబా ముందు వెళ్ళి వినిపించే ధైర్యం లేదు. దాస్కన్ మహారాజు వస్తే చూపెడితే దాస్కన్ మహారాజు అంటాడు, బాణీ సాహిత్యం రెండూ బాగున్నాయి, నేనెందుకు మధ్యవర్తిత్వం చేయాలి, నువ్వే వెళ్ళి బాబా ముందు దీన్ని పాడు అని అంటాడు. మామూలుగా అయితే కాస్త పాండిత్యం ఉన్నోనికి పైత్యం ఉంటుంది. ఎదుటోడు రాసినటువంటి దాంట్లో ఏలు పెట్టాలి, గెలకాలే, కొట్టేయాలి, మళ్ళీ ఇంకో పదండి రాయాలి. ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది పండితుడికి. కానీ దాస్కన్ మహారాజుకున్నటువంటి విజ్ఞత చూడండి. తను అనేక గ్రంథాలు రాశాడు, గొప్ప పండితుడు. అయినా సరే నువ్వు రాసింది, ఎందుకంటే ఒక భక్తుడు మనస్ఫూర్తిగా దాన్ని ఆస్వాదించి రాశాడు అనంటే అది ఆ భక్తుడి యొక్క హృదయ స్పందనతో పాటు బాబా యొక్క అనుగ్రహం అనేటువంటిది, ఆ అర్థం చేసుకునేటువంటి నేచర్ ఆ రోజు దాస్కన్ మహారాజ్కి వచ్చింది. అందుకనే మాధవడ్కర్ ఆ పాట బాబా ముందు వినిపించడానికి కారణము దాస్కన్ మహారాజ్. అంతేకాదు ఆ పాటను ఎవరి ద్వారా చెప్పిస్తే, ఇప్పుడు ఇక్కడ అద్దంకి పట్టణంలో ఒక విషయం, మంచి విషయం చెప్పించాలంటే, దానికి ప్రాచుర్యం కల్పించాలంటే ఏం చేస్తాం, సమాజంలో ఒక మంచి గౌరవం ఉన్నటువంటి వ్యక్తితోటి చెప్పిస్తే అది బాగా అందరికీ ఎక్కుతుందని చెప్పి చెప్పిస్తాం. అదేవిధంగా ఒక షాపింగ్ కాంప్లెక్స్ని పబ్లిసిటీ చేసుకోవాలంటే చాలా హై రేంజ్లో ఉన్నటువంటి హీరోనో పెడితే షాపింగ్ మాల్ ప్రచారం బాగా ఉంటుంది. అట్లనే ఈ హారతి పాట విశిష్టతను జనానికి తెలియజేయాలి. ఏం చేయాలి, ఎవరితోటి చెప్పిస్తే జనానికి ఎక్కుతుంది. బాబాకి ఏమో అలవాట్లేదు తన గొప్పతనం తను చెప్పుకోవడం, తన మహత్తు తను చెప్పుకోవడం. ఏం చేశాడు, అక్కడెక్కడో ప్రసవ వేదన మైనతాయి పడుతుంటే రామ్గిరి బువాకు శ్యామాతోటి హారతి పాట పేపర్ మీద రాయించి హారతి పాట ఊది ఇచ్చి పంపిస్తాడు. ఎవరి దగ్గర పంపించాడు, నానాసాహెబ్ చందోర్కర్ దగ్గర పంపిస్తాడు. ఎవరు చెప్పితే జనం వింటారో, ఎవరు చెప్పితే దానికి ప్రాచుర్యం వస్తుందో, అంటే బాబా యొక్క చాకచత్యము, చతురత చూడండి. ఎవరితో చేయించాడు, నానాసాహెబ్ పంపించాడు కాబట్టి విభూది పెట్టి హారతి పాట పాడగన్న బిడ్డకు సుఖప్రసవమైందని చెప్పి ఎంతమందికి చెప్పుంటాడు. ఎంతమందికి ఈ హారతి పాట పాడుకుండయ్యా మీ జీవితాలు తరించి ఉంటాయని చెప్పింటాడు నానాసాహెబ్. ఎవరితోటి చెప్పియాలో, సాక్షాత్తు పరమాత్మ తనే చెప్పొచ్చు. కానీ ఏది కూడా వారి ప్రస్థానంలో వారి యొక్క మహత్తును, వారి యొక్క గొప్పతనాన్ని వారి నోటి వెంట ఏ రోజు వారు చెప్పుకోలేదు. ఇది మన జీవితాలకు చాలా అవసరం. మన గొప్పతనం గురించి పక్కన వారు చెప్పాలి, కానీ మనం చెప్పుకోకూడదు. చాలామంది మనమే చెప్పుకుంటాం. ఇటీవల కాలంలో కొత్త సాంప్రదాయం, పక్కన తాళాలలాగా ఎవరినో పెట్టుకుంటాం మన గురించి చెప్పమని చెప్పి. బాబా దగ్గర మనం ఏం నేర్చుకోవాలంటే ఇది నేర్చుకోవాలి. నువ్వు మంచి చేస్తే, నీకు విజ్ఞత ఉంటే, నీకు పాండిత్యం ఉంటే, నీకు మంచి సంస్కారం ఉంటే నీ గురించి పక్కనోడు చెప్పాలి. అంతే తప్ప మనం చెప్పుకోకూడదు. ఇంత గొప్ప సంస్కారాలు బాబా దగ్గర అలవడతాయి. మాధవడ్కర్కు కొడుకు పుట్టిన తర్వాత బాబా దగ్గరికి తీసుకొస్తారు. అంటే ఆ రోజు భక్తుల్లో ఉండేటువంటి ఒక గొప్ప గుణం ఇక్కడ మీకు చెప్తాను. ఒకరోజు మాధవడ్కర్ను తీసుకొని షిరిడీలో 15 రోజుల పైన ఉంటాడు. ఉంటే దాస్కన్ మహారాజ్ అడుగుతాడు, ఏమయ్యా పిల్లవాడిని స్కూల్కి పోదా, ఎందుకు తీసుకొచ్చావు, ఒక్కడికి రావచ్చు కదా అంటే, పిల్లవాడు అంటాడు, నన్ను స్కూల్కి మా నాన్న పంపించట్లేదు అంటాడు. ఎందుకు అనంటే డబ్బు లేదు, చదివించేటువంటి స్తోమత కూడా లేదు. అటువంటి అప్పుడు దాస్కన్ మహారాజ్ చెప్తాడు, వీడు ఎంతవరకు చదువుకుంటాడో ఆ ఖర్చును నేను భరిస్తా, నేను ఇస్తా అని చెప్పి దాస్కన్ మహారాజ్ మాధవడ్కర్ కొడుకును చదివించి ప్రయోజకుని చేస్తాడు. అట్లా అంత గొప్ప సంస్కారాలు ఆ రోజు భక్తుల్లో ఉండేటువంటి. అదేవిధంగా ఈరోజు బాబా హారతి పాటల్లో మనం ఎక్కువగా పాడుకునేటువంటి హారతి పాటలు జోగేశ్వర్ భీష్మ. 9 హారతి పాటలు, బాబా పైన 16 హారతి పాటలు రాస్తే 9 హారతి పాటలు అందులో జోగేశ్వర్ భీష్మ రాసినటువంటివి. ఉదయం ఉటా ఉటా శ్రీ పాండురంగ
ఆ తర్వాత వచ్చేటువంటి పాట ఉటా ఉటా శ్రీ సాయినాథ గురు చరణ కమల తేజ అనేటువంటి ఆ హారతి పాట మొదలుకొని ఆతాస్వామి సుఖేవ నిద్ర దాకా జోగేశ్వర్ భీష్మ రాసినటువంటి పాటలు, బాబాను నిద్రలేపడం దగ్గర నుంచి పవరింపు సేవ వరకు మొత్తం హారతుల్లో 9 హారతి పాటలు జోగేశ్వర్ భీష్మ రాస్తారు. జోగేశ్వర్ భీష్మను కూడా ఎట్లా తెప్పించుకుంటాడు? పూర్తిగా వైరాగ్యం వచ్చి భార్య చనిపోయి ఇక తన జీవితము గ్రామానికే పరిమితము, ఇంకా అక్కడి నుంచి రావద్దు. అంతకుముందు జాతీయోద్యమంలో చాలా కీలక నేతగా గొప్ప పండితుడిగా ఉన్నటువంటి వాడు ఇక రాకూడదు అనేటువంటి దాంతో ఊరిలో ఉంటే స్వప్నంలో వైష్ణవ సాధువు రూపంలో కనిపించి సచ్చిదానంద అనేటువంటి మంత్రాన్ని ఉపదేశించి కబర్దేతో పాటు షిరిడీకి వస్తే రాగానే అడుగుపెట్టగానే మసీదులో భీష్మ సచ్చిదానంద అనేటువంటి నామాన్ని బాబా పలికి స్థిరమైనటువంటి భక్తిని ఇచ్చి అద్భుతమైనటువంటి హారతి పాటలను రాయించుకున్నాడు. 9 హారతి పాటలు. ఒక మాట అడుగుతాడు బాబా భీష్మను, ఏం మిత్రమా లడ్డూలు ఒక్కడవే తింటావా, మాకు కూడా కొన్ని లడ్డూలు ఇవ్వచ్చు కదా అంటాడు. అప్పుడు అర్థం కాదు, భీష్మ గొప్ప పండితుడు, గొప్ప మాధుర్యం ఉన్నటువంటి పాండిత్యాన్ని రాసేటువంటి వాడు. ఆ పాండిత్యం తనలో తానే ఆస్వాదిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఒక్కడవే లడ్డూలు తింటావా మిత్రమా, మాకు ఇవ్వవా లడ్డూలు అని అంటే నీ పాండిత్యంతో కూడినటువంటి హారతి పాటలను ఇవ్వమని చెప్పి దాని అర్థం. దాన్ని గ్రహించినటువంటి భీష్మ మొదట 4 హారతి పాటలు రాసుకొని బాబా ముందు వినిపిస్తాడు. వినిపిస్తే బాబా బాగున్నాయి మిగతావి కూడా ఇవ్వు అనంటే చాలా ప్రయత్నం చేస్తారు రాయడానికి. కాదు, ఏం జరుగుతుంది, భీష్మ ద్వారకామయిలో ఉన్నప్పుడు బాబా చిలుం వెలిగించి ఆ చిలుం చుట్టూ తిరిగి అందరూ తాగిన తర్వాత మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళేది. భీష్మ మాత్రం ఆ చిలుం తాగేటువంటి వారు కాదు. ఎందుకంటే బాబా ఏ సాంప్రదాయమో తెలియదు, ఆయన మాత్రం బ్రాహ్మణుడు కాబట్టి ఏ సాంప్రదాయమో తెలియదు, మనం ఎందుకులే అని చెప్పి ఆ చిలుం తాగకపోయారు, అందరూ తాగేవారు. ఒకరోజు బాబాయే స్వయంగా భీష్మ తాగు మిత్రమా అని అంటాడు. అది ఆ చిలుం పీల్చిన తర్వాత అతనిలో తెలియనటువంటి ఒక లౌకికమైనటువంటి స్థితికి వెళ్ళి బసకు వెళ్ళి హారతి పాటలు అలవోకగా మిగతా 5 హారతి పాటలు రాసేస్తాడు. ఆ విధంగా 9 హారతి పాటలను జోగేశ్వర్ భీష్మ రాస్తారు. తర్వాత ఇంకొక 2 కీలకమైనటువంటి హారతి పాటలు, ఒకటి షిరిడి మాచే పండరిపూర, రెండోది సాయి రెహం నజర్ కర్ణ, ఇంకోటి రెహం నజర్ కర్ణ. ఈ 3 హారతి పాటలు కూడా దాస్కన్ మహారాజ్ గారు రాస్తారు. ఈరోజు బాబా హారతుల్లో మనం ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా సరే సంస్థాన్తో పాటు అన్ని బాబా వ్యవస్థలు పాడుకునేటువంటి మొదటి పాట షిరిడి మాచే పండరిపూర. ఆ విధంగా బాబా మార్గంలో దాస్కన్ మహారాజ్ రాసినటువంటి షిరిడి మాచే పండరిపూర అంత జనబాహుల్యంలోకి వెళ్ళాయి. ఎందుకనంటే ఆ రోజు ఎక్కువగా మహారాష్ట్ర దేశంలో పాండురంగ విఠలుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు చాలామంది అన్నమాట. చాలామందికి విఠలుడు సాక్షాత్తు షిరిడీలోనే ఉన్నారనేటువంటి భావన దాస్కన్ మహారాజ్ గారి యొక్క షిరిడి మాచే పండరిపుర పాటతోటి అనేక మంది పాండురంగ విఠలుడి యొక్క భక్తులు బాబాకు దగ్గర కాగలిగారు. సావిత్రిబాయి టెండూల్కర్ కుటుంబము బాగా పాండురంగ విఠలుడి పైన బాగా మక్కువ కలిగినటువంటి భక్తి కలిగినటువంటి కుటుంబం. అటువంటి కుటుంబము షిరిడియే మా పండరిపురము, షిరిడీలోనే ఉన్నటువంటి శ్రీ సాయిబాబా అనే పాండురంగడు అని చెప్పి వారి జీవిత పర్యంతము ఏ అవసరం ఉన్నా సరే బాబా వద్దకే పరిగెత్తుకుంటూ వచ్చేవారు. మీరు సచ్చరిత్రలు చదువుతారు, కొడుకు యొక్క మెడికల్ పరీక్ష కోసము జ్యోతిష్యులు చెప్పినటువంటి దాన్ని పక్కన పెట్టి ఏ విధంగా తను బాబా నిర్ణయానికి కట్టుబడి కొడుకును ఆ పరీక్ష కూర్చోబెడుతుందో. పెన్షన్ విషయంలో రఘునాథ్ టెండూల్కర్ పెన్షన్ విషయంలో ఏది ఇబ్బంది కలుగుతుంటే, ఎందుకంటే అనారోగ్యంతో రిటైర్ అయితే 150 రూపాయల్లో 75 రూపాయల పెన్షన్ రావాలి, సగం పెన్షన్. కానీ అవి ఎట్లా సరిపోతాయని చెప్పి బాధపడుతుంటే బాబా స్వప్నంలో అడుగుతాడు, 100 రూపాయలు సరిపోతాయా అని అడుగుతాడు. లేదు, మీ ఇష్టం బాబా, ఈ కుటుంబం మీది, నడిపించేది మీరు, మా అవసరాలు మీకు తెలుసు, 100 ఏమిటి 50 ఇచ్చినా మాకు సంతోషమే అని అంటాడు. కానీ కంపెనీ బాబా చెప్పినటువంటి 100 రూపాయలకు అదనంగా మరో 10 రూపాయలు 110 రూపాయలు వేసి పెన్షన్ సెటిల్ చేస్తుంది రఘునాథ్ టెండూల్కర్. అంటే ఈ బాబా మార్గంలో ఈ హారతి పాటలు కూడా చాలామంది భక్తుల్లో ఒక గొప్ప ధైర్యాన్ని నింపాయి. వారు ఆరాధనలో
తమతో తాము విశ్వసిస్తున్నటువంటి ఆరాధిస్తున్నటువంటి భగవంతుడు తమతో సజీవంగా ఉన్నారు, మాతో పాటే ఉన్నారనేటువంటి భావనను అనేక మంది అనుభవించి ఉన్నారు. అట్లా మరొక హారతి పాట మనందరము కూడా సదాసత్ స్వరూపం చిదానందకందం అనేటువంటి పాట ఉపాసిని మహారాజ్. ఉపాసిని మహారాజ్ ఆ పాటను ఫస్ట్ 4 లైన్ల శ్లోకంగా రాస్తాడు. గురుస్థాన్లో పాదుకలు ప్రతిష్ఠించే సందర్భంగా ఒక మంత్రాన్ని మనం అక్కడ ప్రతిష్ఠించాలి కాబట్టి బాబా యొక్క గొప్పతనాన్ని, ఆ వేప చెట్టు యొక్క వైభవాన్ని వర్ణిస్తూ రాసినటువంటి పాట సదా నింబ వృక్షస్య మూలాది వాసత్. తర్వాత ఆ పాటకు అటు ఇటు మరికొన్ని ఈ పదాలు చేర్చి గొప్ప స్తోత్రాన్ని, సదాసత్స్వరూపం అనేటువంటి స్తోత్రాన్ని మనకు అందించారు. తర్వాత సాయంత్రం హారతిలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట రుసోమమా ప్రియాంబిక. ఎంత అద్భుతమైనటువంటి పాట అంటే ఎన్నిసార్లు పాడుకున్నా, ఎన్నిసార్లు విన్నా, ఎందుకంటే అది బాబా పట్ల మనకు అనన్యమైనటువంటి శరణాగతిని తీసుకొస్తుంది. రుసోమమా ప్రియాంబిక. బివి దేవ్ బాబా దగ్గర ఏదో చాలా పొందాలనుకుంటాడు. బాబా స్వయంగా వస్తారని చెప్పి నోముల ఉద్యాపనకు అనుకుంటే బాబా రాకపోతే బాబాని నిందిస్తాడు. బాబా మీరు ఆడిన మాట తప్పనంటారు, కానీ నా దగ్గర మీరు ఆడిన మాట తప్పారు, మీరు 3 వస్తా అన్నారు కానీ మీరు రాలేదు అని అంటే, నేను సాధువు రూపంలో మరొక 2 యువకులతో రాలేదా, వాడు నన్ను గుర్తుపట్టకపోతే నేనేం చేసేది అని చెప్పి జోకుతోటి లేఖ రాయిస్తే ఎంత పశ్చాత్తాపడతాడు బివి దేవ్. అరేరే, ఇంటి దాకా వచ్చినటువంటి బాబాను నేను గుర్తించలేకపోయాను కాబట్టి బాబా నన్ను మన్నించు అనేటువంటి ఆ భావనను రుసోమమా ప్రియాంబిక రూపంలో అద్భుతంగా వ్యక్తపరుస్తాడు. బాబా దయలేనటువంటి యమధర్మరాజు నన్ను పట్టించుకోకున్నా పర్వాలేదు, నా పట్ల ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ బాబా నువ్వు మాత్రం ఎప్పుడు నాతో ఉండాలి, నువ్వు ఎప్పుడు నన్నుపై అలగవద్దు అనేటువంటి ఆ అద్భుతమైనటువంటి పాట ఎంత మన మనస్సులకు తాకుతుందంటే, ఆ పాట విన్నప్పుడల్లా కూడా, అందుకనే సాయి టీవీలో దాన్ని తెలుగు ట్రాన్స్లేట్ చేశాం, ఎందుకంటే అందరికీ అర్థం కావాలని చెప్పి. ఎందుకంటే అది మిగతా హారతులు అంటే చాలా ఈజీగా పాల్గొగలుగుతాం, ఎంతో కొంత అర్థమవుతుంది. రుసోమమా ప్రియాంబిక చాలా కఠినమైనటువంటి మరాఠీ పదాలతో ఉంటుంది. హారతి సాయిబాబా సౌఖ్య దతార జీవ అనేటువంటిది ఈజీగా పలకగలుగుతాం. రుసోమమా ప్రియాంబిక కొన్ని 100 సార్లు పాడిన తర్వాత కూడా కొన్ని పదాలు మనకు అర్థం కావు, నాలుక పైన ఆడవు అన్నీ కూడా. కాబట్టి ఆ పాటను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు నిజంగా బాబా పట్ల అనన్యమైనటువంటి భక్తిని వాళ్ళు పెంచుకుంటారు. అందువల్ల బాబా మార్గంలో మనం ఎప్పుడూ కూడా అనన్యమైనటువంటి భక్తిని, శరణాగతిని పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్. నా పేరు ఆత్మకూరు శిరీష, మాది అద్దెంకి. నేను బాబా సాయి సచరిత్ర చదివాను. బాబా నేను లీనమై చదువుతూ ఉంటే బాబా నా ముందు కూర్చున్నారు, వింటున్నారు నేను చదువుతుంది. ఎలా చదువుతున్నాను ఏంటి, అసలు మనసు నిమగ్నమై చేస్తున్నానా చేయట్లేదా అని. కరెంటు కూడా పోయింది, బాబా ముందున్నాడు, తలుపులన్నీ వేసేసుకున్నాను. లోపల భయం వేస్తుంది. ఉన్నది దేవుడే, కానీ అది నిజంగా చూస్తే భయపడతాము కదా, అలా భయపడ్డాను. కానీ బాబా వింటూ ఉండే కొంది చాలా చదవాలనే ఆత్రం నాలో పెరిగింది. అధ్యాయం పూర్తి చేసే సమయానికి బాబా నిజంగా దర్శనం ఇచ్చాడు నాకు. నా జన్మ ధన్యమైపోయింది. అలాగే ఈరోజు ఇక్కడికి వస్తానని అనుకోలేదు. రాత్రి ఒకళ్ళు సమాచారం ఇచ్చారు, కానీ పొద్దున మళ్ళీ ఇంకొకరి ద్వారా బాబా సందేశం ఇప్పించారు. అనుకోకుండా నేను ఇక్కడికి వచ్చాను, కానీ హారతుల గురించి నాకేమీ తెలీదు. ఈరోజు అనిల్ సార్ గారు బాగా చక్కగా వివరించి చెప్పారు. ఇక్కడికి రావడము అదృష్టంగా భావిస్తున్నాము, వినడానికి కూడా చాలా పుణ్యం చేసుకున్నాము. ఈ అవకాశం ఇచ్చిన సాయి టీవీ వాళ్ళకి నా ధన్యవాదములు. ఓం శ్రీ సాయిరామ్. నేను ఒంటరి అనుకున్నప్పుడు మాత్రం బాబా ఎప్పుడు వెన్నంటే ఉంటాడు. బాబా సాయి అని తలుచుకుంటే మాత్రం సర్వస్వం సకలం ఆయనే అవుతాడు. కానీ నాకు జరిగిన అనుభవాల్లో మాత్రం నా చిన్న బిడ్డ ప్రెగ్నెంట్ అయినప్పుడు 5 నెలల శిశువుగా ఉన్నప్పుడు ఆ బిడ్డ అవయవాలు
బాగలేవండి, డాక్టర్లు గారు తీసేయించాల్సి అన్నారు. నేను నా బిడ్డ నాతో చెప్పి బాధపడింది, అమ్మ ఇలా అంటా నేను 7 నెలల్లో ఏమన్నట్టుంది సరిగ్గా గుర్తులేదు, ఇలా అంటమ్మా నేను రేపు వెళ్ళాలో వద్దో నాకు అర్థం కావట్లేదండి. నువ్వేమొద్దు బిడ్డ, నువ్వేం చెయ్యొద్దు, నువ్వు అసలు బాధపడవద్దు, నేను బాబా గారి దగ్గర కాగితాలు రాస్తాను, బాబా గారు ఎలా అంటే అలా, అదే సమాధానం మంది అని ఏడుస్తూ నైట్ 9:30 బాబా గారి దగ్గర కాగితాలు రాశాను. బాబా సమాధానం మీదే, కానీ ఏదైనా మీదే బాధ్యత, కానీ ఇంత కష్టం నా బిడ్డ నాకంటే ఎక్కువ బాబాని బాగా నమ్ముకుంటుంది. వరాల సాయిని నిద్ర లేవగానే తలుచుకుంది మాత్రం ఆ బిడ్డకి తెల్లారదనమాట. అలాంటిది కాగితాలు రాసినాక, బిడ్డ నీవు ఏమీ ఇబ్బంది పడద్దు, నీ వెన్నంటే నేను ఉంటాను, ఇచ్చిన దీక్ష నాది కదా, నేను ఎందుకు వృధా చేస్తాను, నువ్వు ఉంచుకో బిడ్డ అని చెప్పి ఆయన సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానాన్ని బట్టి డాక్టర్లు కూడా మేము ఉంచుకుంటామంటే వాళ్ళు కొంచెం ఇంకా మీ ఇష్టం అండి, మేము చెప్పదలిచింది ఏమీ లేదన్నారు. పర్లేదండి, మాకు బాబా గారి మీద నమ్మకం ఉందండి, మేము ఉంచుకుంటామని బిడ్డను కన్నాక వరాల సాయి లాంటి బిడ్డను మాకు ఇచ్చాడు, దండబండు లాంటి బిడ్డను మాకు ఇచ్చాడు. జీవితాంతం అప్పుడే ఇంటికి రాగానే అందరికీ హాస్పిటల్ పోతే 1000 అవుతాయి, కానీ మాకు 3000 లేదా 5000 అంత తప్పితే ఇంకా రూపాయి కూడా మాకు కాదు. అలాంటిది ఇంటికి రాగానే బాబా గారితో ఒకటే చెప్పా, బాబా ఇది మీరు ఇచ్చిన దీక్ష, ఆ అమ్మాయి జీవితం, నాకు 2 బిడ్డలు, ఆ బిడ్డల జీవితాల మధ్య మీరు వెన్నంటే ఉంటే నాకు అంతే చాలు, మనసా వాచ మీ పాదాలే మాకు శ్రీరామ రక్ష. మా మనవరాలి పేరు వరాల సాయి వశిష్ట. నేను వంటని అనుకున్నప్పుడు ఎవరో పక్కింటి ఆవిడ చెప్పిందమ్మా, ఈ సాయి టీవీ వస్తుంది, నీ బాబా గారు అంటే ఇష్టం కదా అని. సాయి టీవీ వచ్చినాక నిద్ర లేచినాక చెయ్యి మాత్రం బాబా గారి టీవీ వెనకే పోయింది, కానీ ఈ వరాల సాయి మందిరం మాత్రం మనని వెళ్ళాలి, వెళ్ళకపోయినా కానీ జీవితాంతం ఆయన తలుచుకుంటూ ఆయనకు రుణపడే సౌభాగ్యాన్ని మాత్రం ప్రతి సేవలో పాల్గొనే భాగ్యాన్ని నాకు ప్రసాదించమని ఆ బాబా గారిని కోరుకుంటున్నానండి. సాయిరామ్ అండి. అసలు వరాల సాయి బాబా వారు వస్తారని నేను కల్లో కూడా అనుకోలేదండి. మా ఇంట్లో నేను పూజించే బాబావారి విగ్రహం అనుకోకుండా ముక్కోటి ఏకాదశి రోజు కింద పిల్లి వచ్చి తోసేసింది. అసలు పగిలిపోయినప్పుడు ఎంత ఏడ్చానో అది నాకే తెలుసు, మా వారికే తెలుసు. అది పగిలిపోయినప్పుడు ఏడ్చేసి ఒక్కటే కోరుకున్నా, బాబా నేను గంగ ఇంకోటి తీసుకొచ్చుకోను, నువ్వే నా ఇంటికి రావాలి, నువ్వే నా దగ్గరికి వచ్చి ఉండాలి అని చెప్పి అనుకున్నా నేను. కానీ బాబా వారు మా ఇంటికి రావడం అనేది అనిల్ సార్ గారు అనుకోకుండా నేను ఇట్లా వస్తున్నానమ్మా పలానా అని చెప్పి వాగిని మేడం గారు చెప్పడం, నేను ఒకళ్ళ ఇంట్లో కలవడం, సరేనండి నేను ఉంటాను, మీకు తోడుగా ఉంటాను, అన్నీ చేస్తాను అని చెప్పి నేనంటాం, మా వారు నాకు సహాయం చేయడము. అసలు ఇది కల్లో కూడా అనుకోలేదండి. ఈ ప్రోగ్రాం ఇంత హైలైట్ చేసినందుకు మీకు అందరికీ పేరు పేరున మనిషికి ధన్యవాదాలే. ఎందుకంటే హైదరాబాదు సాయి టీవీ ఇందులో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కానీ వాళ్ళు ఈ ప్రోగ్రాం చేసినందుకు, వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు, మనం ఇంతమందిని చూసినందుకు, అసలు దాని గురించి ఇందులో 100 మంది వచ్చి ఉంటారు. ఈ 100 మందిలో ఒక్కళ్ళు మారినా చాలు నాకు. వరాల సాయి మందిరాన్ని చూసినా, బాబావారి గురించి ఏ విషయమైనా తెలుసుకున్నా ఒకళ్ళు మారినా చాలు నాకు. అంతకన్నా ఆనందంగానే ఏమీ లేదు నాకు. కానీ బాబావారు మా ఇంటికి వచ్చినందుకు, బాబావారు అద్దెంకులు నా చేత అన్నీ చేపించుకున్నందుకు కూడా ఆయనకి ఎప్పుడు రుణపడే ఉంటా నేను. ఆ విగ్రహం తీసుకొచ్చి ఇంటింట ఏ బాధలున్నా, ఏ కష్టాలున్నా, ఏమి ఉన్నా నేను ఇలా వస్తామమ్మా, మేము మీ ఇంటికి వచ్చి మేము ఈ బాధ తీరుస్తామమ్మా అని చెప్పి వాళ్ళు ఓదార్చి వెంటుండి వాళ్ళు మనల్ని అందరినీ కాపాడుతున్నారు. అలాంటి వాళ్ళకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోవాలండి? ఏమి వీలైతే మనసులో ఒక దండం పెట్టుకోవడం, లేకపోతే మన కోరిక బాబావారి ముందు చెప్పుకోవడం, అంతకు మించి చేసేది మనం ఏమీ లేదు. పలకొకరికి ఆయనకు మనం సేవ చేయాల్సింది, మనం సేవ చేయాల్సిందే, అంతే కదా. ఇంకంతకు మించి ఏం చేయలేము కూడా. అసలు చెయ్యాలని గుళ్ళు కట్టలేము, గోపురాలు కట్టలేము. మనకి ఉన్నంతలో మనము బాబావారి సేవకి ఎంత వినియోగించుకోవాలో అంతంత వినియోగించుకోవడమే. డబ్బు రూపైనా కావచ్చు, సేవ రూపైనా కావచ్చు, ఏ రూపైనా కావచ్చు. వీలైనంతకు బాబావారికే కాదు, ఏ దేవుడికైనా ఏదైనా సరే మీరు ఎవరిని నమ్ముకుంటారో వాళ్ళకి ప్రతి సేవ మీరు చేస్తూనే ఉండండి. మీరు మాత్రం దేవుడికి ఎంత చేస్తే మీకే అంత బాగా కలిసి వచ్చింది. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి
జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి యుగ యుగాల సాధనలో ఘోషించే శాస్త్రములు కృతాయుగము తపస్సున త్రేతాయుగము జ్ఞానమున ద్వాపరంలో యజ్ఞమున కలియుగమున దానము దానములన్నింటిలోన అన్నదానమే మిన్నని ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే